హలో వెల్కమ్ టు మగువా ఛానల్. అక్కినేని ఫ్యామిలీ హీరోలు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఓవైపు కింగ్ నాగార్జున, మరోవైపు ఆయన కొడుకులు నాగ చైతన్య, అఖిల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. నాగార్జున ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాలో నటిస్తున్నారు. అలాగే ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేర సినిమాలోనూ నటిస్తున్న నాగ్, అలాగే బిగ్ బాస్ షో హోస్ట్గా చేసి ఆకట్టుకుంటున్న నాగ్. ఇక నాగ చైతన్య తాండవ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. సాయి పల్లవి హీరోయిన్గా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మరోవైపు అఖిల్ కూడా నెక్స్ట్ సినిమా కోసం రెడీ అవుతున్నారు. అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు అఖిల్. మొన్న మధ్య నాగ చైతన్య శోభితగా అఖిల్ తను ప్రేమించిన జైనబ్ మెడలో 3 ముళ్ళు వేశాడు. ఇదిలా ఉంటే అక్కినేని ముగ్గురు హీరోలతో నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా? ఇండస్ట్రీలో తండ్రి కొడుకులతో కలిసి నటించిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కాగా అక్కినేని హీరోలతో నటించిన ఏకైక హీరోయిన్ మాత్రం ఈ అమ్మడే. ఆమె బుట్టబొమ్మ పూజా హెగ్డే. అవును, పూజా హెగ్డే నాగ చైతన్యతో ఒక లైలా కోసం సినిమా చేసింది. ఈ సినిమాతోనే టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అలాగే అఖిల్తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటించింది. బొమ్మరిలు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. అదేవిధంగా నాగార్జునతో సినిమాలో నటించలేదు, కానీ యాడ్స్లో స్క్రీన్ షేర్ చేసుకుంది ఈ చిన్నది. నాగ్, పూజ కలిసి కొన్ని యాడ్స్ చేశారు. పూజా హెగ్డే అక్కినేని ముగ్గురు హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ అమ్మడు వరుస ఫ్లాప్స్ పలకరించడంతో స్పీడ్ తగ్గించింది. ప్రస్తుతం పూజా హెగ్డే దళపతి విజయ్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్గా చేస్తుంది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR.